నమస్తే అండి. హార్వెస్టింగ్ వీడియో అంటే నేనేదో హార్వెస్ట్ చేస్తూ మీరు చూస్తూ ఉండటం కంటే, నేను హార్వెస్ట్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, పాయింట్స్ చెప్తాను. అవి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ టొమాటోస్ గురించి చెప్దామండి. టొమాటోస్‌లో 2 రకాలు ఉంటాయని తెలుసు మనకి. ఇండిటర్మినెంట్ టొమాటోస్, డిటర్మినెంట్ టొమాటోస్. ఈ ప్లాంట్స్ ఏంటంటే డిటర్మినెంట్ అంటే ఒక డిటర్మినెంట్ హైట్ వచ్చి ఆగిపోతాయి. అంతకంటే పైకి ఎదగబోయి అక్కడే పూతొస్తుంది, కాపు వచ్చేస్తుంది. పూత, కాపు ఒకేసారి వచ్చేస్తుంది. మొత్తం ఒక 2 కేజీలు వస్తే 2 కేజీలు ఒకసారి వచ్చేస్తుందనమాట. కాబట్టి అక్కడితో అయిపోతుందది. నెక్స్టు ఇదంతా కూడా డిటర్మినెంట్ టైప్‌గా. ఇండిటర్మినెంట్ టైప్ అయితే ఇది పొడవుగా ఎదుగుతూ ఉంటుంది మొక్క. మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్‌కి వచ్చేటప్పుడు కాయలు కాస్తుంది. ఒక 3 అడుగుల కాడ కాయలు కాస్తుంది. తక్కువ కాయలు కాస్తుంది. తర్వాత అది కోసేస్తే మళ్ళీ ఇంకొంచెం మొక్క ఎదుగుతూ ఉంటుంది. ఎదుగుతా కాయలు కాస్తా అలాగే 7 అడుగులు, 8 అడుగుల వరకు కూడా పెరిగిన మొక్కలున్నాయి. మా ఇంట్లో 6.5 అడుగుల వరకు పెరిగిన మొక్క అనమాట ఇది. ఇది చూడండి. ఇది హైబ్రిడ్ జాతి అండి. దీంట్లో గుజ్జు ఎక్కువగా ఉండి దీంట్లో గింజలు తక్కువగా ఉంటాయి. ఈ మొక్కలకి ఏంటంటే ఏజ్ అయిపోయింది, ఇంక తీసేసి ఈ మొక్కలు అనమాట. అందుకే బాగా ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఏజ్ అయిపోయిందనమాట. తీసేసి మళ్ళీ కొత్త వేరే వేసాము. అందుకే ఈ విధంగా ఉన్నాయి ఈ మొక్కలు యాక్చువల్గా. దీనికి నెమటోడ్స్ ప్రాబ్లం కూడా ఉంది. అయినా సరే ఇది రెసిస్టెంట్ నెమటోడ్స్ జాతి అని చెప్పేసి కొంచెం బాగా పెరుగుతుంది. తర్వాత యాక్చువల్గా నెమటోడ్స్ అయితే ఇంకా బాగా కాస్తుంది అనమాట ఇవి. కాబట్టి ఇవి కోసినటువంటి టొమాటోస్, మొత్తం హార్వెస్ట్ చేసినటువంటి టొమాటోస్ ఈ వారానికి ఒకసారి మేము టొమాటోస్ కోస్తున్నాం కదా అలాగనమాట. ఈ మొక్క చూడండి, ఇండిటర్మినెంట్ టొమాటో మొక్క ఎంత పొడవైందో. అలా కాసుకుంటా పై వరకు వెళ్ళిపోతుంది ఇది. కాబట్టి ఇలాంటి మొక్కలకు 4-5 మొక్కలు ఉంటే మనకు కావాల్సినటువంటి ఎక్కువ కాలం టొమాటోస్ మనకు వస్తుంటాయి అనమాట. ఇండిటర్మినెంట్ మంచిది, పైకి ఎదుగుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు మనకి. అలా కట్టుకోవటమే దాన్ని శుభ్రంగా పైకి కట్టుకుంటే అలా కాసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక 5 నెలలు 6 నెలల వరకు కూడా ఉన్న మొక్కలు ఉన్నాయి. అంటే వస్తూ ఉంటాయి, పూత వస్తుంటుంది, కాయలు వస్తుంటాయి, పూత వస్తే కాయలు వస్తాయి, చెట్టు పెరుగుతూ ఉంటుంది అలాగే. డిటర్మినెంట్లో అలా కాదు, ఒకసారి వచ్చేసి ఆగిపోతుంది. కాబట్టి ఇండిటర్మినెంట్ టైప్ అయితే బెస్ట్. హైబ్రిడ్ తీసుకుని ఇండిటర్మినెంట్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మిర్చి అండి. మిర్చి నా దగ్గర వచ్చి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ పొడవ జాతి. రెండవది ఏంటంటే చిన్నగా ఉంటాయి కదా, గోళికాయలాగా ఉంటాయి గుండ్రంగా, ఆ టైప్ అనమాట. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకు కావాల్సినంత మాత్రం బాగా ముదిరిన ఇలాంటివి కోస్తున్నాను. అంత అవసరం లేదు కాబట్టి ఎక్కువ కొయ్యట్లేదు. హార్వెస్ట్ కదా మొత్తం కోస్తే మళ్ళీ మాకు నిల్వ ఉండిపోయి పాడైపోతాయని చెప్పి పూర్తిగా కొయ్యట్లేదు, కొన్ని కోస్తున్నాను. ఇవి చూడండి ఎంత చక్కగా అసలు ఆకు ఎక్కడ ముడత. దీనికి వచ్చి తెగులు ఏంటంటే ఆకుముడత ఎక్కువ వస్తుంటుంది. ఆకుముడత లేకుండా ఏం చేయాలంటే ప్రతి వారం కూడా మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. ప్రతి వారం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మీకు అసలు ఏ జబ్బు రాదు మొక్కలకి. అది ఎందుకంటే మనం బాగుందంటే చేయకపోతే మళ్ళీ ఆకుముడత వచ్చాక ఇంకా దాన్ని ఏం చేయనట్లేదు. ప్రతి నియమించిన ట్రిప్స్ మోసుకొస్తాయి. ఈ ట్రిప్స్ అనేవి ఎక్కువ వైరస్లను మోసుకొస్తాయి. కాబట్టి ఆ ట్రిప్స్ అవి దాన్ని చచ్చిపోయేలాగా మనం ఎప్పటికప్పుడు చల్లుతూ ఉంటే ఏ విధమైన రాకుండా ఉంటే వైరస్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చూడండి, నా దగ్గర ఉన్నటువంటి అన్ని మిరపకాయ మొక్కలు కూడా చక్కగా ఉన్నాయి. ఆకు ఎక్కడ ముడత లేకుండా చక్కగా బాగున్నాయి, హెల్తీగా ఉన్నమాట. ఈ చిన్న మిరపకాయలు మట్టుకు మేము బాగా రెడ్గా అయిపోయాక కోస్తున్నాను. పచ్చిగా ఉన్నాయి, అలా అంటే పచ్చిగా అంటే ముదిరినవి సరే అలా ఉంచేస్తాను అనమాట. ఎర్రగా పెడబడ్డా కోసుకోవచ్చు అని చెప్పి. ఇవి ఇంచుమించు ఒక 2 అయితే పెద్దదానికి ఒకదానికి సమానమైన కారం ఉంటుంది. ఈ చిన్నవి 2 వేస్తే పెద్ద మిరపకాయ ఒక సమానమైనటువంటి కారం వస్తుందన్నమాట. మనం ఒకసారి సీసాలు వేసి చేసుకున్నాం కదా, దానికి కూడా కాయలు కాసినాయి చూసారు కదా. ఇది మిరపకాయల హార్వెస్ట్ అనమాట. కొద్దిగా కోసానండి, అన్నీ కొయ్యలేదు, ఉన్నాయి ఇంకానే. అయితే అన్ని 2-3 మొక్కలు కోసాను అంతే. నెక్స్ట్ వచ్చేటి గోంగూర అయితే నేను ఇవి ముదర కాడలు పాతడం ద్వారా, అంటే మనం గోంగూర బయట కొనుక్కుంటాం కదా, అది ఆకులు తీసేసుకున్నాక కాళ్ళ పాతడం ద్వారా వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా. కావాలంటే దీని మీద ఒక వీడియో వేస్తాను ఎవరైనా అడిగితే నేను. అలాగే మీరు ఈ మంచి గోంగూర, పుల్ల గోంగూర అనేవి విత్తనాలు వేసి కూడా వస్తాయి. 2 బాగానే వస్తాయి, విత్తనాలు కూడా చాలా బాగా వస్తాయి. ఇవి మట్టుకు కాడల ద్వారా పెంచినటువంటి గోంగూర అనమాట. ఇది పుల్ల గోంగూర అండి నేను ఇస్తుంది. మంచి గోంగూర కాదు, పుల్ల గోంగూర. ఇది కూడా తక్కువ వేసాను నేను ఈసారి. అంటే ఇలాంటి బ్యాగ్లో 8 అంగుళాల బ్యాగులు ఉన్నాయి, గ్రో బ్యాగులు. అందులో ఒక 5-6 బ్యాగులు తీసుకుని ఒక దాంట్లో 2 వేసేసి అనమాట. అదే ఒకసారి కోస్తే ఒకసారి కూరకు సరిపోతుంది. అన్నీ కూడా ఎవ్రీ వీక్ కాస్తుంటాయి ఆకులు అవి. నెక్స్ట్ వచ్చేసి బఠానీ అండి. బఠానీ యాక్చువల్గా 2 నెలల్లో మీకు కాపుకి వచ్చేస్తుంది. దీన్ని మీరు ఏంటంటే విత్తనం నుంచి మొలకెత్తిన తర్వాత నారు వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసుకున్నా కూడా వస్తుంది. దీంట్లో ఈ రెక్టాంగులర్ దాంట్లో నేను 6 మొక్కలు పెట్టాను.
ఇవి ఇంచుమించు 2-3 అడుగుల వరకు పెరుగుతాయి. 2-3 అడుగుల వరకు పెరిగి ఇదే సీజన్ దీనికి. ఈ కాయలు కూడా బాగా వస్తాయన్నమాట. మనం అంటే నార్త్ సైడ్ అయితే ఎక్కువ వాడతారు బఠానీని, మనం తక్కువ వాడతాం కాబట్టి ఒక దాంట్లో ఇవి పెట్టాను. ఒక నెల తర్వాత వేరే దాంట్లో వేసాను. ఇవి కొంచెం ఈల్డింగ్ తగ్గేటప్పటికి రెండోది అందుకుంటాయని చెప్పేసి వేరే దాంట్లో కూడా వేసాను అనమాట. ఈ విధంగా ఏంటంటే ప్లాన్డ్గా వేసుకోవాలి. అంటే ఒక నెలల తర్వాత ఇంకో దాంట్లో వేస్తే అది వస్తుంది. నెక్స్ట్ ఇది పుదీనా, మీకు తెలుసు కదా, పుదీనా ఎంత బాగా వచ్చింది చూసారా. ఇది ఏంటంటే దీన్ని చాలామంది రావట్లేదని చెప్పేసి అంటారు. పుదీనా వస్తుందండి, కాకపోతే దీనికి ఎండలు ఎక్కువ పెట్టకూడదు, తక్కువ ఎండ ఉండే చోట కానీ షేడ్లో కానీ పెట్టుకోవాలి. నీరు ఎప్పుడు తడిగా ఉండాలండి దీనికి, బాగా డ్రై అయిపోకూడదు. బాగా డ్రై అయిపోతే ఆకులు పోతాయి, ఆకులు డ్రై అయిపోయి మళ్ళీ రావన్నమాట. ఇవి పాతుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక 3 అంగుళాలు లావుగా ఉండే కొమ్మను 3 అంగుళాల కొమ్మను పాతుకుంటే సరిపోతుంది. దీని మీద ఒక స్పెషల్ వీడియో చేశాను నేను, నెక్స్ట్ మీకు వీడియో కూడా పెడతాను. పుదీనా గురించి కంప్లీట్ A to Z ఏమేమి కేర్ తీసుకోవాలనేది దాంట్లో బాగా చెప్తాను మీకు. ఈ విధంగా మనం తీసేసుకున్న తర్వాత ఎప్పుడన్నా ఆకుకూరలు ఏదన్నా మనం కట్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఏం చేయాలంటే రెండోసారి మళ్ళీ ఈళ్ళు రానకి ఏం చేయాలంటే దాన్ని శుభ్రంగా మళ్ళీ కంపోస్ట్ వేయాలి. చాలామంది అలా వదిలేస్తారు, నీళ్ళు వేస్తూ ఉంటారు. అయితే దానికి మళ్ళీ బలం ఇవ్వాలి కదా, కాబట్టి దానికి కొంత కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఏదో ఒకటి నత్రజని ఎరువు ఏదో ఒకటి వేసి పైన నీళ్లు పెట్టాలన్నమాట. పెడితే మళ్ళీ దాన్ని బాగా వస్తూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు అని ఇది పాడేది ఏముండదు, ఎంతకాలమైనా వస్తూనే ఉంటుంది. అలాగే అవి ఏళ్ళు అలాగ ఉంటాయి. మీరు పాతుకునేటప్పుడు ఏంటంటే దీన్ని నీళ్ళల్లో నానబెట్టి కొంతమంది ఏళ్ళు వచ్చాక వేస్తారు. అలాగేం అక్కర్లేదు, డైరెక్ట్గా పాతేసుకోవచ్చు. కొంచెం ముదర కొమ్మలు తీసుకోండి, 3 అంగుళాలు ఉంటే చాలు, పెద్ద పెద్ద కొమ్మలు వద్దు. 3 అంగుళాల కొమ్మలు చేసి సగం వరకు పాతేయండి, ఆటోమేటిక్గా వస్తే. కొంచెం నీడలో పెట్టండి, తడి ఉండేలా చూసుకోండి. పొద్దున సాయంత్రం కూడా కొద్దిగా తడి ఉండాలి, అలాగే నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు, జస్ట్ తడి ఉంటే సరిపోతుంది. పుదీనా బ్రహ్మాండంగా వస్తుంది. మీకు ఇంకా కావాలంటే వీడియో స్పెషల్గా చేసి అది దాంట్లో మీకు చూపిస్తాను. దాన్ని తీసుకెళ్ళి షేడ్లో పెట్టేసాను. మళ్ళీ చూసారు కదా, పైన ఒక కవర్ ఉంటే దాని కింద చిన్న క్యానోపీ లాంటి తయారు చేసి దాని కింద పెట్టేసాను. ఇలాంటి మెంతికూర ఒకటి, ఇది ఒకటి, కొద్దిగా డెలికేట్ వర్క్. నెక్స్ట్ ఏంటంటే చిక్కుడు అండి. నా దగ్గర ఉన్నది కణుపు చిక్కుడు. ఇది ఇంచుమించు దగ్గర 4వ 5వ బ్యాచ్ హార్వెస్టింగ్, ఇది 5th బ్యాచ్ హార్వెస్టింగ్. ఇది బాగానే కాస్తుంది. ఒక్కొక్కసారి వీక్కి దగ్గర 1 kg పైన, ఇంచుమించు కేజీ ఇంకా ఎక్కువ కాస్తుంటుంది. ఎవ్రీ వీక్ కాస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చూసారు కదా. దీనికి నేను చేసింది ఏమీ లేదండి, చాలా సింపుల్గా ఏంటంటే నేను వేసిన కుండీ సైజ్ అది కూడా చూపిస్తాను. నేల మీద వేసింది కాదు, ఇది చిన్న రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్లో మట్టి వేసి, ఇసుక, మట్టి, కంపోస్టు, కోకోపీట్ 4 కలిపి వేసాను. వేసి ఇది బ్యాగ్, ఇది భూమిలోకి వెళ్ళింది అనుకో, కింద రేకు ఉంది కదా, భూమిలోకి వెళ్ళవు దీని ఏళ్ళు, జస్ట్ ఆ బ్యాగ్లోదే. కానీ మాన చూడండి ఎంతలా వచ్చిందో, ఒకటే మొక్క విపరీతంగా లావు వచ్చింది, మొత్తం అలివేసింది. పైన అంతా కూడా పెద్ద పాదు కింద అలివేసింది. అయితే కొంచెం లేట్గా వచ్చినప్పటికీ కూడా పూత ఎక్కువ రావడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి బ్రహ్మాండంగా ప్రతి ఈల్డ్కి వీక్లీ వన్స్ 1 kg పైన వస్తూ ఉంటుంటుంది. ఇది చాలా ఈజీ అండి చిక్కుడు పెంచుకోవడం. చిక్కుడు ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న 20 లీటర్ల బకెట్లో కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇది ఇవి తీసినటువంటి మనం హార్వెస్ట్ చేసినటువంటి చిక్కుడుకాయలు అనమాట. చూసారు కదండి, కొద్దిగా చూపించాను నా హార్వెస్ట్ చేయగలిగిన ఈ వారంలో. ఇది ఒక వీడియో కింద చెప్తే బాగుంటుంది మీ అందరికీ. చాలామంది హార్వెస్టింగ్ వీడియో అంటారు, ఓన్లీ హార్వెస్టింగ్ కాక కొన్ని టిప్స్ కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ చూపిస్తూ చేస్తూ చెప్పాను. దీంతోపాటు పాలకూర కూడా కోసాను, అది కొంచెం ముందు కోయటం వల్ల మీకు ఆ వీడియో చూపించలేకపోయాను. ఇందులో ఉన్న చూడండి గోంగూర, పాలకూర ఇవన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.